ఈ రోజున దేవుని బిడ్డ యేసయ్యను నమ్ముకున్న నిన్ను ఆయన ఎరిగి ఉన్నాడు. ఆయన నువ్వు ఎరిగి ఉన్నావు. నీ జీవితాన్ని ఆయన నడిపిస్తున్నాడు. రేపేమవుతుందో, ఎల్లుండేమవుతుందో, అవతల ఎల్లుండేమవుతుందో, నా బిడ్డ పరిస్థితి ఏంటి, నా కుటుంబ పరిస్థితి ఏంటి, ఈ అప్పులు ఎలా తొలగిపోతాయి, ఈ కష్టాల నుండి నేను ఎలా బయటికి రాగలను, ఇదంతా నీ పని కాదు, అదంతా దేవుని పని అయ్యింది. హల్లెలూయా. నిన్ను మార్చుకోవడం ఆయన పని అయ్యింది, నిన్ను బలపరచడం ఆయన పని అయ్యింది, నిన్ను ఆదరించడం ఆయన పని అయ్యింది, నీ చెయ్య పట్టుకొని నడిపించడం ఆయన పని అయ్యింది. దేవుడు అంటున్నాడు, నీ జీవితాన్ని నేనే నడిపిస్తాను. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ రోజు నా దేవుని బిడ్డగా నీ జీవితం దేవుని చేతుల్లో ఉంది, నీ భవిష్యత్తు దేవుని చేతుల్లో ఉంది. నీవు దేవునికి చెందిన వ్యక్తివి. ఆయన మనసంతా నీ మీదే ఉంది, ఆయన లక్ష్యమంతా నీ మీదే ఉంది. ఆయన నీ మీద దృష్టి పెట్టి ఉంచాడు. దేవుడే నిన్ను ఎరిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నీవు చేయవలసింది ఏంటి అంటే, నిన్ను దేవుని సేవించడానికి, నువ్వు దేవుని ప్రార్థించడానికి ఉన్నావు. మిగిలిన జీవితం గురించి నువ్వు విచారించవలసిన అవసరత నీకు లేదు. హల్లెలూయా.